హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎద్దనపూడి సులోచన రాణి నవలలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఆమె రాసిన ఇంకో కథ చెప్పుకుందాం. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. చివరి దాకా వినండి. కథ పేరు తెలిసిన విలువలు. అబ్బబ్బా, కాలికి కాస్త దెబ్బ తగిలితే ఇక కాలమే తీరిపోయింది అన్నట్టుగా ఎవరైనా ప్రవర్తిస్తారా మంజు? ఏమిటా పిచ్చితనం? ఇంకా వారం రోజుల్లో ఎప్పటిలా తిరుగుతామని డాక్టర్ చెప్పలేదు? దెబ్బ తగిలి కాలుకు కట్టిన కట్టును పదే పదే చూసుకుంటూ ఇక కుట్టిదాన్నైపోతానేమోనని బెంగపడుతున్న భార్య వంక చూస్తూ అన్నాడు. కిటికీ దగ్గరగా మంచం మీద గోడకి చేరగిల వేసిన గుండ్రని దిండున ఆనుకుని కూర్చున్న మంజు మొహంలో మహారాజ్యాన్ని కోల్పోయిన మహారాణి తాలూకు దీనత్వం కనిపిస్తుంది. ఏం పర్వాలేదు, కత్తిపీట కాబట్టి కాస్త సెప్టిక్ అయింది. దానికింత భయం దేనికి? మంజు కూర్చున్న మంచానికి పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకుంటూ అన్నాడు. మీరు అలాగే అంటారు, మీకేం తెలుస్తుంది నా బాధ? ఈ 10 రోజుల నుంచి కాలు కింద పెట్టకుండా ఈ మంచం మీద కూర్చుని నేను చూస్తున్న నరకం మీకేం కొంచెం కూడా అర్థమైనా మీరు అలా అనరు. అయినా నేనేమైపోతే మీకేం? మీ క్లబ్బులకి మీటింగ్స్కి ఏం లోపం రావడం లేదుగా. ఎర్రబడ్డ ముఖంతో ముడుచుకున్న పెదవులతో భర్త వైపు చూడకుండానే అంది మంజు. అదిగో, నువ్వు వెళ్ళమంటేనేగా తయారవుతుంది నేను. సర్లే పోనీ, నీకంత కష్టంగా ఉంటే అసలు వెళ్ళను. ఏదో క్లబ్ వార్షికోత్సవం దగ్గరికి వస్తుంది కాబట్టి, దాని కమిటీ సభ్యుల్లో ముఖ్యుడు కాబట్టి, లేకపోతే వెళ్తానా? పోనీలే. కట్టుకుంటున్న టై మధ్యలో ఆపి విప్పేసి శేఖర్ వచ్చి మంచు పక్కన కూర్చున్నాడు. ఏం అక్కర్లేదు, వెళ్ళండి. అయినా 1 రోజు 2 రోజులా? మీరు వెళ్ళండి. మరీ ఎందుకో దిగులు అనిపిస్తుంది. మీరు కాస్త కనుమరుగైతే నా గాయం ఇంతింతే ఓ రాక్షసులా నన్ను భయపెడుతోంది. నువ్వు కుంటిదానివి సుమా, ఇక జన్మలో నువ్వు మామూలుగా నడవలేవని వెక్కిరిస్తుంది. అదే మీరు పక్కనుంటే భయం వెయ్యదు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం పాడైనా, అంగవైకల్యం ఉన్నా, నన్ను ప్రేమించి ఆదరించగల వ్యక్తి ఒకరున్నారు అనిపిస్తుంది, అంతే. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేయాలనిపించేది. అంతేగాని లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా నేను ఇలా చేశానా? ఏ రోజునన్నా మొహం మార్చుకున్నానా? అది మీకు తెలియదా? మీరు గ్రహించలేరా అసలు విషయం? సిగ్గుతో బాధతో ఎర్రబడిన మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటూ అంది మంజు. క్షణంసేపు పరిశీలనగా భార్య వంక చూసిన శేఖరం మరి కొంచెం దగ్గరగా జరిగి మంజు తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ, నాకు తెలుసు మంజు, ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా తీసుకుని అనుభూతి పొందే నీ మనసు ఎలా గిలగిల్లాడుతుందో నేను ఊహించుకోగలను. నన్ను వెళ్ళవద్దనటంలో నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయాలి చెప్పు? ఒక్క అరగంట కంటే ఎక్కువ ఉండను. అన్నీ చెప్పేసి వచ్చేస్తాను. ఈరోజు వెళ్ళాలి. ఏది తలెత్తి చూడు. ఇదిగో, గడియారం దగ్గర పెట్టుకో. ఇందులో ముళ్ళు 7 చూసేసరికి నేను నీ పక్కన ఉండకపోతే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. ఏం? తలెత్తు మరి. తన చేతుకున్న గడియారం తీసి మంజు చేతికి పెడుతూ అన్నాడు శేఖరం. వద్దు, పర్వాలేదు, మీరు వెళ్ళండి. గడియారం చేతికి పెట్టనివ్వకుండా చేతులు వెనక్కి పెట్టుకుంటూ అంది మంజు. శేఖరం బలవంతాన మంజు చేతికి గడియారం పెట్టి మళ్ళీ అడ్డం ముందుకు వచ్చి టై కట్టుకోసాగాడు. మందు తాగు, ఈరోజు జ్వరం రాకపోతే ఇహ రాదని చెప్పాడు డాక్టరు. నేను వస్తూ ఆ టాబ్లెట్స్ తెస్తాను. మందు తాగడం మర్చిపోకు. సాధ్యమైతే ఇంకా ముందుగానే వస్తాను. ఏం? మాటలు చెప్తూనే వెళ్ళిపోయాడు అతను. క్రమంగా అతని కారు వెళ్ళిపోతున్న శబ్దం దూరమైపోవడంతో మంజు లేచి సరిగ్గా కూర్చుంది. గడియారం చూస్తుండు. ముళ్ళు 7 చూపించేసరికి నేను రాకపోతే చూడు. భర్త తన చేతికి పెట్టి వెళ్ళిన గడియారాన్ని తడిమి చూసుకుంది. గడియారం చైన్లో శేఖరం చేతి స్పర్శ ఇంకా ఉన్నట్టుగానే ఉంది మంజుకి. ఏదైనా కాలికి తగిలిన ఈ దెబ్బ ఇదివరకు తెలియని ఓ కొత్త అనుభవాన్ని నేర్పింది. మంజుకి ఓ విధంగా ఆనందంగానే ఉంది. 10 రోజుల క్రితం శేఖరు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్ళాడు. 8 రోజులు. ఏదో ఇన్స్పెక్షన్ గొడవ ఉండడం వల్ల, బెంగాల్ నుంచి ఒక ఆఫీసర్ రావడం వల్ల మంజుని తప్పనిసరిగా ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. 8 రోజులు 8 యుగాల్లా గడిచినాయి. ఎంతో కష్టం మీద శేఖరం తిరిగి వచ్చే రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం కూడా చాలా ఆలస్యంగానే అయింది.
అప్పటికి స్నానం అది చేసేసి శేఖర్కి ఎంతో ఇష్టమైన జెరీ అంచు తెల్ల చీర జాకెట్ వేసుకుని ఇప్పుడో కాసేపట్లోనో వినిపించబోయే మంజు అనే పిలుపు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఇల్లంతా కలియదిరుగుతోంది. వంట ఇంట్లో వంట మనిషి సాయంత్రానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తోంది. శేఖర్ రాగానే స్వయంగా తన చేతుల్లో కలిపిన కాఫీ ఇవ్వాలనే తొందరలో ఉన్న మంజు వంటింట్లో కాఫీ కలిపే ప్రయత్నంలో ఉంది. కాఫీ కలపడం పూర్తయింది. అది ఫ్లాస్క్లో పోయబోతుండగా హాల్లోంచి మంజు అన్న పిలుపు వినిపించింది. అరే, కారు హారం కూడా వినిపించలేదే అనుకుంటూ సమయానికి అరగంట ముందుగానే ఆ పిలుపు వినిపించడం మంజు తన చెవుల్ని తనే నమ్మలేక హాల్లోకి పరిగెత్తింది. ఆ పరిగెత్తడంలో చాపి అంగవేయటంలో అది కత్తిపీట మీద పడింది. పదునుగల కత్తిపీట. దొరికిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునే మూర్ఖురాల్ని కాదు అన్నట్లు మంజు పాదాన్ని కసిక్కిన కొరికింది. అబ్బా అంటూ ఒకసారి వంగి పాదాన్ని వదిలించుకుని ఆ కాలితోనే కత్తిపీటని పక్కకు నెట్టి మంజు సుడిగాలిలా హాల్లోకి వచ్చింది. అప్పటికే శేఖర్ బూట్లేసి విప్పి కాళ్లతో గోడవారుగా తోస్తున్నాడు. ఇంత తొందరగా వచ్చేసారేం? అబ్బా, ఈరోజు అసలు సాయంత్రమే కాలేదు. మీరొచ్చేశారు. ఎంత బాగుంది. ఈ వారం రోజులు ఒక్క నిమిషం కూడా తోచలేదు. శేఖర్ చేతుల్లో వాలిపోయిన మంజుకి తన కాలు తెగటం కానీ అది రక్తం గుమ్మరిస్తున్నట్టు కానీ తెలియదు. ఆగు, ఉండు మరి, నన్ను మేజోళ్ళు విప్పని అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసిన మంజు చేతుల్ని విడదీస్తూ అన్నాడు అతను. అసలు విషయం వంటింట్లోంచి చేత్తో గరిట పట్టుకుని వంట మనిషి కన్నులు పెద్దవి చేసుకొని తొంగి చూస్తోంది. ఏమిటిది? నువ్వు నడుస్తుంటే ఆ ముద్రలేమిటి? క్షణంసేపు వంట మనిషి చూస్తోందన్న సంకోచంతో నేల మీద వాలిన శేఖరం చూపులు తెల్లబోయినాయి. అప్పుడు కానీ మంజుకు గుర్తు రాలేదు కాలుకు దెబ్బ తగిలిందని. అరే, ఏది కాలు? ఇంత రక్తం రావటం ఏంటి? అతను చప్పున మోకాళ్ళ మీద వంగి కూర్చుని మంజు పాదాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. గులాబీ రేకుల తాలూకు నాజుకుతనాన్ని నింపుకున్న పాదంలో 2 అంగుళాల లోతుగా గాయమైంది. ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఆ రక్తంలో ఎరుపుకి శేఖరం కన్నులు క్షణంసేపు చెదిరినాయి. అవును, వస్తుంటే కత్తిపీట ఉంది. దానిమీద కాలు వేశాను. కొంచెం దెబ్బ తగిలింది. మంజుకు అప్పటికి కానీ గాయం వల్ల కలిగే బాధ గుర్తుకు రాలేదు. నీ మొహం అన్నీ కంగారే, అంత తొందరే. వచ్చేవాడిని ఏమైపోతాను? కాస్త నిదానంగా రాకూడదు? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా పరిగెత్తావు? అసలు వంట ఇంట్లో నీకేం పని వచ్చింది? కింద కత్తిపీట ఎవరు పెట్టారు? భార్య నడుం చుట్టూ చేయవేసి గోడవారుగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టాడు. మంజు నడిచిన ప్రతి అడుగు రక్తంతో తడిచి నేల మీద ముద్ర పడింది. అయ్యయ్యో, ఇంత రక్తమో! శేఖరం చప్పున వంగి ప్యాంట్ జేబులోంచి జేబురుమాలు తీసి పాదానికి నొక్కి పట్టాడు. ఇంట్లో అడుగు పెడితేనే కోపంగా రంకెలు వేస్తున్న శేఖరం స్వరం విని నౌకర్లు వంట మనిషి హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. అబ్బా, నెప్పేస్తుంది. కుర్చీలో వెనక్కి వాలి మంజు చేతుల్లో కన్నులు మూసుకుంది. కానీ బాధతో కాదు. శేఖరం ఆదుర్ద నిండిన స్వరం ఇచ్చే అనుభూతితో పాదాన్ని సున్నితంగా 2 చేతులతో పట్టుకున్నప్పటి స్పర్శానందంతో. బట్టలు మార్చుకోకుండా మంజును అలాగే కారులో కూర్చోపెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు అతను. గాయం కొంచెం లోతుగా తెగినా పర్వాలేదని, నయమైపోతుందని చెప్పి డాక్టర్ కట్టుకట్టాడు. మంజుకు ఏమీ బాధ అనిపించలేదు. కట్టుకట్టిన కాలుతో హుషారుగానే నడిచి వచ్చి కారులో కూర్చుంది. మరీ ఇంత ఒళ్ళు తెలవకుండా ఉండడం మంచిది కాదు మంజు. చూడు ఎంత గాయమైందో. చాలా రక్తం పోయింది. ఆ రాత్రి పడుకోబోయే ముందు మంజు కాలి గట్టిని చేత్తో తాకి చూస్తూ అన్నాడు శేఖరం. తగిలితే తగిలింది, నాకు బాగుంది. నా కోసం మీరెప్పుడు ఇలా ఆదుర్ద పడలేదు. ఇందాక రక్తం కారుతుంటే మీరు వంగి నా పాదాలని పరిశీలిస్తుంటే అప్పుడు మీ కళ్ళలో భావం చూస్తుంటే నాకెంతో హాయిగా ఉంది. నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం అలాంటి అనుభూతి మీ కళ్ళల్లోంచి అందితే ఎంత బాగుంటుంది. కొద్దిగా అలిసి ఉత్సాహంగా కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అంది. మంజు శేఖర్కి అర్థం కాలేదు. కానీ తన కోసం పరిగెత్తుకు రావడంలో మంజుకి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అని అతని మనసు మంజు పట్ల జాలితో, అదేదో సున్నితమైన భావంతో నిండిపోయింది. ఆ మర్నాడు కూడా ఏమంత బాధ అనిపించలేదు. శేఖరం వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా మంజు ఇంట్లో మామూలుగానే తిరిగింది. కానీ 3వ రోజు పాదం బాగా వాచిపోయి మంజుని మంచం మీద నుంచి కాలు కింద పెట్టనివ్వలేదు.
చాలా బాధగా కూడా అనిపించింది. ఆ రోజు డాక్టర్ తనే ఇంటికి వచ్చాడు. ఆ సాయంత్రం జ్వరం కూడా వచ్చింది. దానికి తోడు సెప్టిక్ అయింది. ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్. వద్దు వద్దు, పాదంలో సగం తీసేస్తాడేమో, లేకపోతే 1-2 వేలు కత్తిరించేస్తాడేమో. వద్దు, నాకు ఆపరేషన్ వద్దు, అదే తగ్గిపోతుంది. నన్ను మీరంతా కలిసి కుంటిదాన్ని చేయొద్దు గోల పెట్టేసింది మంజు. ఏమిటిది, మరీ చిన్నపిల్లలా? వేళ్ళెందుకు కత్తిరిస్తాడు? నీ మొహం, కాస్తంతను కొండంత చెయ్యకు, అనవసరంగా విసుక్కున్నాడు శేఖరం. ఇప్పుడైతే కాస్త ఆపరేషన్తో సరిపోతుంది. ఇది వద్దని మానేస్తే సరే, మీ ఇష్టం. కొన్నాళ్ళు పోయిన తర్వాత పూర్తి కాలంతా తీసేయాలి. ఇది మీకు ఇష్టమేనంటే నాకేం అభ్యంతరం లేదు. మెడిసిన్ బ్యాగు చంకన పెట్టుకుని డాక్టర్ వెళ్ళిపోవడానికి లేచాడు. పూర్తి కాలంతా తీసేయడమా? ఓ మూల కాస్త వంకర భరించలేని తాను ఒక కాలు పూర్తిగా లేకుండా ఉండడమా? భయంతో మంజులో ప్రతి నరం వణికింది. చివరికి చాలాసేపు అయిన తర్వాత శేఖర్ ఒళ్ళో తలదాల్చుకుని నెమ్మదిగా ఆపరేషన్ చేయమనండి, కానీ వేళ్ళు కత్తిరించవద్దనండి. ఒక్కసారి మా పిన్నికి ఇలాగే సెప్టిక్ అయితే కుడిపాదం 3 వేళ్ళు కత్తిరించేశారు. నేను ఆ వికృతాన్ని భరించలేను అంది. భయం లేదని చెప్తుంటే వినమే మంజు. వేళ్ళెందుకు తీసేస్తారు? పోనీ ఒకవేళ తీసేయాల్సి వస్తే నావి తీయించి వాటి స్థానంలో పెట్టిస్తాను, సరేనా? కొంచెం మోటుగా ఉంటాయేమో, మరి అదైనా భరించగలవా? నవ్వుతూ అన్నాడు శేఖరం బుజ్జగిస్తున్నట్టు. అసలు మంజు స్వభావమే అంత. పొరపాటుగా ఎక్కడైనా రోడ్డు మీద ఏ కుంటివాళ్ళన్నా గుడ్డివాళ్ళన్నా కనిపిస్తే భయంతో చప్పున మొహం తిప్పుకుంటుంది. ఓ రోజు శేఖరానికి బాగా గుర్తుంది. ఆ రోజు ఓ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి వస్తూ పెట్రోల్ కోసం ఓ బంకు దగ్గర కారు ఆపితే అక్కడ కనిపించిన ఓ ముష్టిదాన్ని చూసి మంజు 2 రోజులు ఒకటే బాధపడిపోయింది. ఆ ముష్టిది చేతిలో నెత్తురుగుడ్డలా ఉన్న ఓ పసికందు పిల్లాడిని చూపించి, అయ్యా దానం బాబు పిల్లాడు అంటోంది. అసహ్యంతో భయంతో మొహం తిప్పేసుకుంది మంజు. ఇవేం గమనించిన శేఖరం జేబులోంచి పర్సు తీసి చేతికొచ్చిన నాణ్యాన్ని తీసి ముష్టిదాని వైపు విసిరేశాడు. పెట్రోల్ నింపుతున్న కారు ముందుకు కదిలింది. అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్తున్న మంజు హఠాత్తుగా మూగపోయినట్లు కూర్చోవడం చూసి శేఖరం కారణం అడిగాడు. మంజు అడిగింది, మరీ ఈ సృష్టికంతటికి కారణం భగవంతుడు అంటారే, దేవుడే ఈ సృష్టికి కారణమైతే ప్రపంచంలో అసలు ఇంత వికృతం ఉంటుందా? మనం ఇలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాం, వాళ్ళు ఎందుకు అలా ఉంటారు మరి? కానీ భగవాన్, నువ్వు ఇది సృష్టించినా సృష్టించకపోయినా అసలు నువ్వు అనేవాడు ఉంటే, నీకేమాత్రం కరుణ జాలి అనే ఉంటే అవి వాళ్ళకు పూర్తిగా ఇచ్చేసి వాళ్లకు నువ్వు చేసిన అన్యాయంలో సగమైనా తీర్చు అని ప్రార్థించింది. దాని మీద శేఖరం వ్యాఖ్యానం చేయలేదు, వాదించలేదు, విని ఊరుకున్నాడు. కానీ తనకంతగా కదిలించని విషయాలు మంజును అలా కుదిపి మనశ్శాంతిని తినేయడం, వాటి కోసం మంజు బాధపడడం అతనికి చిత్రంగానే ఉండేది. అదంతా గుర్తొచ్చిన శేఖరం ఆపరేషన్ అయిన తర్వాత మంజు తల నిమురుతూ, పర్వాలేదు, ఒక్క వారం రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మామూలుగా అయిపోతాయి అనే ధైర్యం చెప్పాడు. మంజు అసలు మంచం మీద నుంచి కిందికి కాలు దింపడం లేదు. అంతకంటే వేరే నరకం లేదు. అయినా భరించక తప్పటం లేదు. శేఖరం క్యాలెండర్ తెచ్చి మంజుకి ఎదురుగా పెట్టాడు. ఎలాగైతేనేం శేఖరం సపర్యలతో వంట మనిషి మాటలతో 6 రోజులు ఇట్టే గడిచిపోయాయి. మంజు కోసం శేఖరం అన్ని పనులు మానుకున్నాడు. కారు గ్యారేజ్ నుంచి తీసి 6 రోజులైంది. మంజు పెళ్ళైన తర్వాత శేఖరం ఇంత స్థిమితంగా తన పక్కన కూర్చోవడం ఇదే మొదటిసారి. క్రమేపీ సాయంత్రం పూట జ్వరం రావడం కూడా తగ్గిపోయింది. గాయం కూడా 3 వంతులు తగ్గిపోయింది. ఒక వంతు వచ్చి ఉండగానే లేచి కొంచెంగా ఎక్కువ శ్రమ లేకుండా అటు ఇటు అడుగులు వేయమన్నాడు డాక్టరు. శేఖరం తనే స్వయంగా మంజు చేతిని తన మెడ చుట్టూ వేయించుకుని ఎడం చేయి భార్య నడుం చుట్టూ వేసి గదిలో గుమ్మం దగ్గర నుంచి గోడ చివరకు, గోడ నుంచి కిటికీ వరకు నడిపిస్తున్నాడు. అతని నిదానానికి, ఓపికకి, శ్రద్ధకి మంజు ముగ్ధురాలే చూడసాగింది. వేళ్ల పట్టున గుర్తుపెట్టుకుని మందు కలిపి ఇవ్వడం, సాయంత్రం పూట జ్వరం వచ్చిందో లేదో అని థర్మామీటర్తో చూడడం, మధ్యాహ్నం పూట ఏమీ తోచడం లేదంటే ఏదైనా పుస్తకం చదివి వినిపించడంతో మంజుకి జీవితాంతం ఏదైనా జబ్బు చేసి అలా ఎప్పుడు అతని దగ్గరగా ఉంటే బాగుండు అనిపిస్తోంది. తన కాలు బాధ తగ్గిపోతే మళ్ళీ మామూలు జీవితం. అతని స్నేహితులు, సభలు, సమావేశాలు, విందులు, వినోదాలు,
అప్పుడు కూడా తన పక్కనే ఉంటుంది. కాలుకి దెబ్బ తగలనంత వరకు మంజుకి అది అందంగానే అనిపించింది. కానీ కాలికి తగిలిన ఈ గాయం మంజుకు తెలియని ఒక విలువైన సుఖాన్ని, శేఖరంతో తనంతకుముందు చూడని లోతుల్ని చూపించింది. ఇప్పుడైతే తామిద్దరే. పేకాటకి, క్రికెట్కి లాక్కుపోయే రాక్షసులు లేరు. ఓ రోజు సాయంత్రం తనకి మందు కల్పిస్తున్న భర్తని తదేకంగా చూస్తున్న మంజు, మీరు డాక్టరే, నేను పేషెంట్నే. ఎక్కడో ఓ మారుమూల చాలా అందంగా ఉన్న పరిసరాల మధ్య ఎత్తుగా ఓ కొండ మీద ఉన్న చిన్న డాబాలో ప్రతిరోజు సాయంత్రం నేను ఇలా వెనక్కి జారకిలబడి కూర్చుంటే మీరు అలా టేబుల్ దగ్గర నిలబడి మందు కలుపుతుంటే ఎంత బాగుంటుంది కదూ అంది. మందు కలుపుతున్న శేఖరం ఆగి మెడ తిప్పి భుజం మీదుగా భార్యను చూశాడు. మంజు నిజంగా ఎక్కడో కొండల మీద డాబాలో కూర్చున్నట్టే ఉంది. ఎందుకలా చూస్తారు? ఏం అలా ఉంటే బాగుండదా? బాగానే ఉంటుంది కానీ పులులు, సింహాలు వస్తాయని భయం. ఎందుకైనా మంచిది, రేపటి నుంచి ఓ గన్ తెచ్చుకుని షూటింగ్ నేర్చుకుంటాను. ఇదిగో మందు తీసుకో. కానీ మంజు, నువ్వు కథా రచయిత్రివి. ఎందుకు కాలేదో నాకు తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ఇంత ఇహలోకంలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కథలు రాయాలి, లేకపోతే మా బోటి వాళ్ళకి ప్రమాదం అంటే అంది మంజు మందు గ్లాస్ తీసుకోకుండా శేఖరం కళ్ళలోకి చూస్తూ. కాదా మరి, చాలామంది ఊహించడంలో తృప్తిపడి ఊరుకుంటారు. నువ్వు ఊహించింది ప్రతిదీ స్వానుభవంలో కావాలంటావు. శేఖరంతో పాటు తను కూడా నవ్వేసింది మంజు. ఆ క్షణం ఎంత బాగుంది. చాలాసేపటి నుంచి శూన్యంలోకి చూస్తున్న మంజు కనులు కిందికి వాలి చేతుకున్న గడియారం చూశాయి. ముళ్ళు బద్ధకంగా, బరువుగా, నిర్లక్ష్యంగా తిరుగుతోంది. 7 కావడానికి మరో 10 నిమిషాలుంది. ఎందుకో చెప్పినట్టుగా సరిగ్గా 7 గంటలకు శేఖరం వస్తాడంటే మనసు నమ్మలేకుండా ఉంది. తన చేత వెళ్ళు అనిపించుకునేందుకే అతనంత నమ్రతగా నమ్మబలికాడు అని అనిపించింది. మంజు మనసులో కలిగిన అనుమానం నిజమేనని గడియారం రుజువు చేసింది. 7 గంటలు దాటింది. చకచక 15 నిమిషాలు గడిచాయి. కానీ శేఖరం రాలేదని అతన్ని అని లాభం లేదు. అసలు తప్పు తనది. వెళ్ళండి వెళ్ళండి అంది. ఇంకొంచెం సేపు అలాగే మూతి ముడుచుకుని కళ్ళు కిందికి వాల్చుకుని కూర్చుంటే అతను అసలు వెళ్ళేవాడు కాదు. వెళ్ళిన తర్వాత రాలేకపోవడం అతని తప్పు కాదు. కానీ ఎలా, ఎన్నాళ్ళు ఇలా గుప్పెట్లు పట్టుకుంటుంది? అతని ఆదరణ కోసం తను బాధపడుతున్నట్టు ఎన్నాళ్ళు నటించగలుగుతుంది? ఒకళ్ళు రావాలని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించి ఉంచుకునేదా ఈ బంధం? ఎంత సున్నితమైంది. కానీ తనేం చేస్తుంది? తనేం చేయగలదు? అసలు కాలుకు దెబ్బ తగలకుండా ఉంటే బాగుండేదేమో. తనకప్పుడు ఈ లోతులు తెలిసేవి కాదు. నిట్టూర్పుతో మంజు వెనక్కి వాలింది. మందు వేసుకోలేదు. ఈ వారం రోజుల్లో ఒక్కరోజు తన చేత్తో తను మందు వేసుకోలేదు. టేబుల్ మీద తొంగి చూస్తున్న మందు గ్లాస్ వైపు దృష్టి నిగిడ్చి అలాగే చూస్తూ ఉండిపోయింది మంజు. ముందర హాల్లో ఉన్న గడియారం 8-9 గంటలు కూడా కొట్టింది. శేఖరం పత్తాలేడు. ఎంత వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు ఉన్న పళంగా జ్వరం వస్తే శేఖరం రాగానే మసిలిపోతున్న తన ఒళ్ళు పట్టి చూస్తూ, అరే ఇదేమిటి, ఇంతకుముందు బాగానే ఉన్నావుగా అని కంగారు పడితే చాలా బాగుంటుంది. కానీ అలా జరగలేదు. ఆలోచించి నీరసం, తలనొప్పి మట్టుకు మాత్రం వచ్చాయి. కానీ అవి పైకి కనిపించవు. గడియారం 9 గంటలు కొట్టిన 10 నిమిషాలకి బయట కారు హారన్ వినిపించింది. అప్పటి వరకు ఆలోచిస్తూ గోడకి చేరబగలబడి కూర్చున్న మంజు చేతినున్న గడియారం తీసేసి దూరంలో పెట్టి పడుకుని కనులు మూసుకుంది. మంజు అనే పిలుపు కోసం చెవులు శ్రద్ధగా వింటున్నాయి. కానీ శేఖరం పిలవలేదు. మంజు నిద్రపోయిందా, మందు వేసుకుందా అని మటుకు హాల్లో శంభుని అడగడం వినిపించింది. రెండింటికి కలిపి ఒకే అక్షరంలో సమాధానం ఇచ్చాడు శంభు. అమ్మగారు మందు వేసుకోవడంలో అశ్రద్ధ చేయరు. అది ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఇక పోతే గదిలో లైట్ తీసేసి చాలాసేపయింది. శబ్దం కూడా లేదు. అలా నిశ్శబ్దంగా కూర్చోవడం మంజు స్వభావానికి విరుద్ధం. అందుకే నిద్రపోయిందని చెప్పాడు. నిద్రపోయిన మంజుని లేపి తన ఆలస్యంగా వచ్చానని గుర్తు చేయడం ఇష్టం లేని శేఖరం వెంట తెచ్చిన నాటకాల్లో క్లబ్ వార్షికోత్సవానికి వేస్తున్న దాన్ని పరిశీలించడంలో నిమగ్నుడైపోయాడు. మర్నాడు శేఖరం నిద్ర లేచేసరికి మంజు లేచి మామూలుగా తిరుగుతోంది. మళ్ళా తిరుగుతున్నావు? కాస్త 4 రోజులు విశ్రాంతి తీసుకోకూడదు?
కాలు పచ్చి ఇంకా శాంతం పోలేదు. రాత్రి తను ఆలస్యంగా రావడంతో మంజుకి కోపం వచ్చిందని సులువుగానే గ్రహించిన శేఖరం తనే స్వయంగా కల్పించుకుని అన్నాడు. ఏం పర్వాలేదు, కాలుని గురించి దిగులు పడవలసింది నేను. బాగానే తగ్గిపోయింది. తగ్గకపోయినా పర్వాలేదు. మీరింకా మీ మీటింగ్స్ని వాటిని మానుకోవాల్సిన అవసరం లేదు. మంజు ఎత్తి పొడుపుకి శేఖరానికి కోపం వచ్చింది. అంతే మరి, ఆడవాళ్ల తత్వమే అంతేమో. నిన్నటిదాకా తాను చేసిందంతా ఒక్క రాత్రితో మర్చిపోయింది. శేఖరం కూడా ముభావంగానే ఉండిపోయాడు. కనీసం ఆలస్యం అయింది అని కూడా చెప్పకూడదు. రాత్రి తను అంతసేపు ఎదురు చూస్తే అసలు తనకు కాలు నయం కాకపోతే ఇంకా ఎంత సంతోషించేవాడో. శేఖరం మీద కోపంతో మంజు ఇంట్లో నౌకర్లందరికీ ఒక్కసారి సెలవు ఇచ్చేసింది. ఎన్నాళ్ళ నుంచో అడుగుతోంది వంట మనిషి, ఒక్క 4 రోజులు బెజవాడ వెళ్ళి మా చెల్లెల్ని చూసి వస్తానని. సెలవు ఇవ్వడమే కాదు, రైలు ఛార్జీలు కూడా ఇచ్చి మరీ 4 రోజులున్నా పర్వాలేదు, నా కాలు నయం అయిందిగా అని చెప్పి పంపించింది. శంభు పెద్దవాడైపోయాడు. రాత్రి దగ్గు అది విపరీతంగా వస్తుందట. 4 రోజులు కదలకుండా మందు తీసుకోమని ఆజ్ఞలు జారీ చేసింది. ఇకపోతే రాజు సెలవు తీసుకోమని ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరు పిలవకపోతే అతనే తీసుకుంటాడు. అందరినీ ఒకసారి ఎందుకు పంపావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నీ కాలు ఇంకా పచ్చి మాననే లేదు. అయినా నాతో మాట మాత్రం కూడా చెప్పక్కర్లేదా? ఇంట్లో నేనింత అనామకుడిగా ఉన్నానా? ప్రతి చిన్న పనికి కుంటుకుంటూ తిరుగుతున్న భార్యను చూస్తూ బాధపడుతూ కోపంతో అన్నాడు శేఖరం. మంజు ఎప్పుడూ అంతే. శేఖరం మీద కోపం వస్తే తన మీద సాధించుకుంటుంది. నేను కాపురానికి వచ్చిన తర్వాత మీతో చెప్పకుండా స్వతంత్రంగా చేసిన పని ఇదొక్కటేగా. ఎన్నిసార్లు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మంజు అని మీరు అనలేదు. కానీ నేనెప్పుడో నా ఇష్టానుసారంగా వెళ్ళలేదు. ప్రతిదానికి మిమ్మల్ని అడుగుతూనే వచ్చాను. ఒక్క చిన్న విషయం అడగకపోయినా పర్వాలేదు అనుకున్నాను. నాకేం తెలుసు నీ ఇష్టం అనే మీ మాటలకు విలువ లేదని, అవి తాత్కాలికంగా నాలుక చివరి నుంచి వచ్చాయని. పెళ్ళైన తర్వాత నేను చేసిన మొదటి తప్పు ఇది. పర్వాలేదు, మీరు క్షమించవచ్చు. బాగా దగ్గరగా వచ్చి తగు స్థాయిలో ఖచ్చితంగా కోపంగా అంటున్న మంజు వంక రెప్పవాల్చకుండా చూడసాగాడు శేఖరం. నిన్న మొన్నటి వరకు పసిపాపల దేవకన్యలో ఉన్న మంజుకి ఈరోజు ఏమైంది? తనెందుకు అంటున్నాడు మంజు మంచి కోరి కాదు? కాస్త కూడా అర్థం చేసుకోదే. ఈసారి శేఖరానికి నిజంగానే కోపం వచ్చింది. అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతూ, సరే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, కానీ ఈసారి కాలు నొప్పి అంటే మటుకు శేఖరం ఏదో చెప్పబోయాడు. అనను అంటే ఒట్టే, సరేనా? కాలు నొప్పే కాదు, నా 2 కాళ్ళు తీసేసినా, 2 చేతులు నరికేసినా, 2 కళ్ళు గుంటలు పడి కనిపించకపోయినా బాధ అని కానీ అబ్బా అని కానీ అనను, సరేనా? శేఖరం వంక చూస్తుండగానే మంజు కళ్ళలో నుంచి నీళ్లు నిండిపోయాయి. మంజు శేఖరం చప్పున దగ్గరికి రాబోయాడు. కానీ అతను వచ్చే లోపల అక్కడి నుంచి పారిపోయింది మంజు, మొహం 2 చేతులతో కప్పుకొని. ఆ రోజు భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు శేఖరం. మంజు ఏదన్నా భరిస్తుంది కానీ శేఖరం వేళకు భోజనం చేయకపోతే ఊరుకోలేదు. అతను బయట ఏదీ తినడు. అందరిలో అతను హోటళ్ళ తిళ్ళకి అలవాటు పడ్డవాడు కాదు. ఉదయం ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు. 12 గంటల క్యారియర్లో భోజనం సర్ది రాజుతో ఆఫీస్కి పంపింది. క్యారియర్తో పాటు నా మీద కోపం ఈ భోజనం మీద చూపించకండి. మీరు పూర్తిగా భోంచేసింది లేనిది రాజు పరీక్షగా చూస్తూనే ఉంటాడు. త్వరగా వచ్చేయండి అని రాసి పంపింది. క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయాడు. అవును, నేనే సర్దుకోవాలి. శేఖరం మగవాడు. అతనికి బోలెడన్ని పనులుంటాయి. ఎప్పుడూ నా కొంగు పట్టుకుని కూర్చోమంటే ఎలా సాగుతుంది? అతను నిర్వర్తించవలసిన కర్తవ్యాల్లో నా పట్ల చూపే ఆదరాభిమానాలు ఒక భాగం మాత్రమే. నాకు అతడొక్కడే లోకం కావచ్చు, కానీ అతనికి నేనొక్కదాన్నే లోకం ఎలా అవుతాను? అది నేనే అర్థం చేసుకోవాలి అనుకుంది. భోజనం అది పూర్తి చేసుకుని మంజు వచ్చి హాల్లో కూర్చుంది. కళ్ళు గడియారాన్ని గమనిస్తున్నాయి. చెవులు చెప్పులు రాబోయే పాదాల శబ్దానికి ఎదురు చూస్తున్నాయి. చేతులు మటుకు పరధ్యానంగా దిండు కవర్ మీద రంగుదారాలతో పూలు కుడుతున్నాయి. మనసు మరో చోట ఆలోచిస్తుంది. ఈసరికి రాజు వెడతాడు. క్యారియర్ టేబుల్ మీద పెట్టి తనిచ్చిన ఉత్తరం ఇస్తాడు. అది చదువుకున్న శేఖరం వచ్చి కోపంగానే భోజనం ముందు కూర్చుంటాడు. కూర్చోబోతుండగా తన మాటలు జ్ఞాపకం వస్తాయి. శేఖరం తల తిప్పి చూస్తాడు. పక్కన ఏదో సర్దుతున్న నెపంతో రాజు నిలబడి ఉంటాడు.
రాజును గమనించిన అతను నవ్వుకుంటూ భోంచేయవచ్చు, లేకపోతే లెక్కేమిటన్నట్లు నిర్లక్ష్యంగానూ భోంచేయవచ్చు. బయట సైకిల్ బెల్లు వినపడడంతో మంజు ఉలిక్కిపడి తలెత్తింది. రాజు క్యారియర్ తిరిగి తీసుకుని వచ్చాడు. ఏమన్నారు అయ్యగారు? గబుక్కున అడిగేసింది. సమాధానంగా రాజు నవ్వుతూ ఏం చెప్పలేదు. పోనీ జేబులోంచి ఏ కాగితమూ తీసి ఇవ్వలేదు. నిదానంగా దగ్గరకొచ్చి ఆఫీసులో లేరమ్మా, వచ్చి 10 నిమిషాలుండి వెళ్ళిపోయారని చెప్పారు. క్యారియర్ తెచ్చేశాను అన్నాడు. మంజు చేతులు అంతవరకు కుడుతున్న దిండు గలేబుని నిర్లక్ష్యంగా పక్కకు విసిరేశాయి. అంతవరకు ఆసక్తితో గడియారం వంక చూస్తున్న కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. పెదవులు మటుకు లోపల కలిగిన కోపాన్ని దాచుకుని సరే, నువ్వు వెళ్ళి లోపల పని చూసుకో అన్నాయి. రాజు లోపలికి వెళ్ళిపోయాడు. మంజు లేచి వచ్చి గదిలో మంచం మీద పడుకుంది. ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంకెక్కడికి? క్లబ్ పార్టీ కోసం, వార్షికోత్సవం వస్తుంది కదా, ఆ రాజా దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వెళ్ళేవారు భోంచేసి వెళ్ళకూడదు? తనిక్కడ అనవసరంగా కంగారు పడుతుంటే ఇంకేం, ఆ రాజా దగ్గర భోంచేసి హాయిగా నవ్వుతూ సిగరెట్ కాల్చుకుంటూ కబుర్లు చెప్తుండవచ్చు. మంజు ఒకసారి తన పాదం వైపు చూసుకుంది. దెబ్బ తగలడం ఓ విధంగా మంచిగానే అయింది. తనకు కొన్ని చేతలతో పాటు మరికొన్ని అర్థాలు కూడా తెలిసాయి. పోనీ చెప్పకూడదు, అలా వెళ్తున్నానని తను కాదంటుందా? పోయిన కోపం రెట్టింపు బలంతో వచ్చి మళ్ళీ తిష్ట వేసింది. ఈరోజు కాదు, 6 రోజులు, 6 నెలల వరకు శేఖర్తో ఆప్యాయంగా మాట్లాడకూడదు. అతను కేవలం భార్యగా చూస్తుంటే తనేనా చూడలేంది? తను చూడగలదు. ఈ క్షణంలో అతను భర్తగా ఇవ్వవలసిన గౌరవం మాత్రమే ఇస్తుంది. ఆ పైన పిసరంత ఆప్యాయత కూడా చూపించకూడదు. అంతే, మంజు మనసులో గట్టిగా ఒట్టు వేసుకుంది. హాల్లో గడియారం 3 కొడుతుండగా వాకిట్లో కారు హారన్ వినిపించింది. ఆ కారు హారన్ శేఖర్దని తెలిసిన మంజు మంచం మీద నుంచి లేవలేదు. హాల్లో ఏదో పనిచేస్తున్న రాజు గేటు తీయడం కోసం పరిగెత్తిన శబ్దం వినిపిస్తోంది. లోపలికి కారు వచ్చిన శబ్దం కూడా వినిపిస్తోంది. వింటూ పడుకుంది మంజు, ఏమాత్రం చలనం లేకుండా. రాజు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. అమ్మగారు, శేఖరం బాబు కళ్ళకేమిటో కట్టు కట్టారు. వెంట డాక్టర్ యోగానందం గారు ఉన్నారు అన్నాడు. ఆ మాటలు పూర్తిగా వినకుండానే మంజు లేసి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. అప్పటికే శేఖరం లోపలికి వచ్చాడు. అతని కళ్ళు 2 తెల్లటి బ్యాండేజ్తో ఉన్నాయి. చేయి పట్టుకుని నడిపిస్తున్న డాక్టర్ యోగానంద్ గోడవారుగా ఉన్న కుర్చీ చూపిస్తున్నాడు. పక్కన రాజా కూడా ఉన్నాడు. ఏమిటిది? ఏమైంది? హాల్లో గుమ్మం దాటి రాబోయి ఆగిపోతూ అంది మంజు. ఈ రోజున తన పాదం తెగినప్పుడు సరిగ్గా ఏ కుర్చీలో కూర్చుందో అదే కుర్చీలో కూర్చున్నాడు శేఖరం. మంజు పిలుపుకి రాజా తల తిప్పి చూశాడు. డాక్టర్ యోగానంద్ మంజు వైపుగా చూస్తూ, ఈరోజు లేచిన వేళ చాలా మంచిదమ్మా, చాలా పెద్ద అపాయం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ఈరోజు శేఖరం కన్ను పూర్తిగా పోవాల్సింది. కేవలం నీ అదృష్టమే అన్నాడు. క్లబ్ వార్షికోత్సవం రేపని మీకు తెలుసు కదా. స్టేజీ ఏర్పాట్లు చూస్తున్నాం. రేపు మేము వెయ్యబోయే నాటకానికి ప్రత్యేకంగా తెరలు అవి ఏర్పాటు చేస్తున్నాం. ఆ తెరల ఏర్పాటుకి ఇనుపతీగ పక్కన అమర్చి ఉన్న కిందకి లాగుతున్నాం. అది సరిగ్గా ఉందో లేదో చూడబోతే శేఖరానికి పొరపాటుగా వచ్చి కంటికి తగిలింది. పైన వైర్ని ఫిట్ చేస్తున్న అతను శేఖరాన్ని చూడకుండా గుంజాడు. అది మొహం మీదకి నుంచి రాజుకు వెళ్ళడంతో చీరుకుపోయింది. రాజా ముందుకు వచ్చి చెప్పాడు. భయం లేదమ్మా, అంత ప్రమాదం లేదు, కానీ కళ్ళకు మాత్రం అలసట కలగకూడదు. అందుకే యువతల కన్నుకి కూడా కట్టింది. ఈరోజు రేపు ఇంట్లోంచి కదలకుండా చూసే భారం నీది. నేను క్లబ్ వార్షికోత్సవం కూడాను. ఏదైనా ఇంట్లోంచి కదలకూడదు శేఖరం. నీకే చెప్తోంది హెచ్చరిస్తున్నట్టు 2 విధాలుగా అన్నాడు. రేపు క్లబ్ వార్షికోత్సవం. ఆ రోజు కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో మంజుకు తెలుసు. కానీ రేపటి రోజు కళ్ళు తెరవడానికి వీల్లేదు. వస్తుంది అనుకుని ఎదురు చూసిన క్షణం వచ్చినప్పుడు ఎందుకు కొరగాకుండా పోతే శేఖరం మొహంలో ఎలాంటి మార్పు లేదు. చాలా రోజుల నుంచి అలా కూర్చోడానికి అలవాటు పడిన వాళ్ళ కూర్చున్నాడు. పర్వాలేదులే, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు ఊరికే బాధపడకు అన్నాడు రాజా వెళ్ళబోయే ముందు. నువ్వు చూసుకోగలవనే ధైర్యం నాకుంది. నేను ఆ టైంకి మటుకు వస్తాను, నాకు దిగులేం లేదు. దెబ్బ తగిలిందని అతను కంగారు పట్టం లేదు. మంజుని పిలిచి దగ్గరగా తీసుకోలేదు. నిశ్చలంగా కూర్చుని రేపు జరగబోయే వాటిని ఏవేవి చేశాడో, ఇంకా మిగిలినవి రాజా ఏవేవి చెయ్యాలో నిదానంగా తాపీగా చెప్తున్నాడు.
అన్నీ వింటూ బొమ్మల అక్కడే నిలబడిపోయింది మంజు. క్షణంసేపు శేఖరానికి ఏ దెబ్బ తగల్లేదు. అంతా నటనేమో అనిపించింది. మరో క్షణంలో అతని ఆత్మవిశ్వాసానికి అన్నీ పట్టించుకుంటున్నట్లుంది. మళ్ళీ అవసరమైతే దేనికి లొంగకుండా అతీతంగా ఉండే స్థిరమైన అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలై అలాగే నిల్చుండిపోయింది. కొద్దిసేపైన తర్వాత యోగానంద్, రాజా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు రేపు సాయంత్రం ఒక పావుగంట పాటు శేఖరం స్పీచ్ ఇవ్వవలసిన టైంకి కట్టు విప్పి మళ్ళీ వెంటనే కట్టేటట్టు ఒప్పుకున్నారు యోగానంద్. ఒప్పుకున్నాక కానీ వెళ్ళనివ్వలేదు శేఖరం. వాళ్ళిద్దరిని గుమ్మం దాకా సాగనంపి వెనక్కి తిరిగి వచ్చింది మంజు. మంజు ఇలారా, వెనక్కి తిరిగి వస్తున్న పాదాల చప్పుడు గమనిస్తూ అన్నాడు శేఖరం. గుర్తొచ్చానా ఇప్పటికైనా? అతనికి కొద్ది దూరంలో వచ్చి ఆగిపోతూ అంది మంజు. ముందిలారా, రాజా వాళ్ళెవరూ ఇక్కడ లేరు కదూ? శూన్యంలోకి చేయి చాస్తూ మంజు మాట వినవచ్చిన వైపుగా అన్నాడు శేఖరం. మంజు చప్పున వచ్చి శేఖరం చెయ్యి అందుకుని అందులో మొహం దాచుకుంది. ఏమిటిది? చచా, ఏడుస్తున్నావా? ఈ మాత్రానికే ప్రమాదం లేదుగా. డాక్టర్ యోగానంద్ అన్న మాటలు విన్నావా? కేవలం నీ అదృష్టం అన్నాడు. ఏది, నీ కాలు ఎలా ఉంది? ఈరోజు నేను అసలు చూడనే లేదు. శేఖరం వంగి తడుముతూ మంజు పాదం కోసం వెతకసాగాడు. నా పాదానికే? ముందు మీరు చెప్పండి. ఒకవేళ నిజంగానే కన్నుకు దెబ్బ తగిలినా, దురదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరిగినా మీరింత నిశ్చలంగా ఉండగలరా? శేఖరం చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది మంజు. ఎందుకుండను? తప్పకుండా. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. నిశ్చింతగా కళ్ళు మూసుకుని నీ ఎదుట కూర్చోవచ్చు. నువ్వు అనేది, ఎప్పుడు కోరుకునేది అదేగా. నువ్వు కోరుకున్నట్లుగా ఇక నీ ముందే కూర్చుంటా. ఒక్కసారైనా విసుక్కో, మరి చెప్తాను నీ పని. మంజు చేతితో ఆడుకుంటూ అన్నాడతను. మీరెప్పుడు నా ముందాల ఉండాలని కోరుకోవడం మిమ్మల్ని ఏ కుంటివారుగానో గుడ్డివారుగానో నా అవ్వమనా? నా కోసమైనా ఈ దెబ్బ తగిలింది? శేఖరం చేతుల్లోంచి తన చేయి గుంజుకుంటూ అంది మంజు. అదిగో, మళ్ళీ కోపం వస్తుంది నీకు. నా నుంచి నువ్వు దూరంగా పారిపోతే నేను నీ వెంట రాలేనుగా. కోపం పోయిన తర్వాత మళ్ళీ నువ్వే రావాలి. మంజు మళ్ళీ దగ్గరగా వచ్చి చెయ్యి ఇచ్చింది. ఆ చేతిని తీసుకుని మంజుని దగ్గరగా లాక్కుంటూ అన్నాడు శేఖరం. చూడు మంజు, ప్రతిదాన్ని నిమిత్త మాత్రంగా తీసుకోవాలి. నిజంగా బాధపడవలసిన పరిస్థితుల్లో మనం ఆపుకున్న ఆగదది. కానీ ఏదో జరగబోతుంది, కాబోతుంది అని బాధపడటం దుర్బలత్వం. జరిగిన దానికి విచారించడం యోగ్యుల లక్షణం. ఎప్పుడో ఏదో జరగబోతుంది అని ముందే బాధపడడం అది పిరికివాళ్ల లక్షణం. తెలిసిందా? కంటికి దెబ్బ తగిలింది, కొంచెం బాధగానే ఉంది. కానీ దాన్ని ఇంతగా చిత్రించుకుని మనశ్శాంతి పాడు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి చెప్పు? మరి నా కాలుకు తగిలిన దెబ్బ కూడా చిన్నదే. మరి నా బాధ ఎందుకు అనిపించాలి? దాదాపు లోకమే శూన్యమైనట్టు, జీవితమే స్తంభించిపోయినట్టు అనిపించడం దుర్బలత్వమేనా? అయితే నేను పిరికిదాన్నమాట. లేదు, పిరికితనం కాదు, అది అందమైన భావం. కాలు ఏమైపోయినా నీకు దిగులు లేదు, కానీ దానివల్ల నేను దూరం అయిపోతామేనని నీ భయం, అవునా? ఆ భయం నాకు లేదు. నీలా నాకు నీ మీద అనుమానాలు లేవు. ఒకవేళ దెబ్బ కొంచెం పైగా తగిలి నిజంగా కన్నుపోయినా నేను విచారపడేవాడిని కాదు. నాకు తెలుసు, నా కన్ను లేకపోతే నువ్వు నా కన్ను అవుతావనని. చెప్పు, కాదా? నేను ఉదయం నుంచి ఏం తినలేదన్న సంగతి నువ్వు మర్చిపోయావులా ఉందే. ఆకలవుతుంది. నీ చేతులతో తినిపిస్తే తింటాను. ఏది, నన్ను మన గదిలోకి తీసుకెళ్ళు. రేపు క్లబ్కి కూడా నువ్వే తీసుకెళ్ళాలి. చూడు మరి, నువ్వు సరదాకి నేర్చుకున్న కార్ డ్రైవింగ్ ఎలా ఉపయోగపడుతుందో. ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఒక్కదానికి సమాధానం చెప్పవే. లేదు లేదు, పదండి, గదిలోకి తీసుకెళ్తాను అంది మంజు కుర్చీలోంచి లేచిన శేఖరానికి చేయి ఆశ్రయిస్తూ. ఏమిటది? మీరు చెప్పిందే. అన్నింట్లో తిరుగుతూ మళ్ళీ అన్నింటికి అతీతంగా ఉండడం. అంతేగాని మీలో నాకే అనుమానం లేదు. అదేమో నువ్వు తెలుసుకున్న సత్యం అనుకున్నాను అన్నాడు శేఖరం ముందుకు వేయబోతున్న అడుగు ఆపివేస్తూ. లేదు లేదు, మీలో నాకెప్పుడూ అనుమానం లేదు. ఎందుకో ఒక్కొక్కసారి అలా అంటాను, కానీ అది కూడా మీకు తెలిసే ఉంటుంది. పదండి అంది మంజు కనులు తుడుచుకుని. శేఖరం చేయి పట్టుకుని ముందడుగు వేస్తూ, మంజు మనసులో మారుమూల ఎవరో అంటున్నారు, ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల యుగాలు గడిచినా అంతేనేమో, స్త్రీ పురుషుల్లో ఉండే ఈ అతి నాజూకైన భావాలకి మార్పు లేదేమో అని. అది
ఆడవారికి మగవారికి ఉన్న తేడా, ఆ గుండె నిబ్బరం వాళ్ళకు ఉన్నంత వీళ్ళకు ఉండదు. అందుకని ఆమె కాలు విరగగానే భర్త పక్కనే ఉండాలని తెగ ఆరాట పడిపోయింది. ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.